India, welcome to Acharya News. వైసీపీ పార్టీ నుండి టీడీపీ పార్టీలోకి వచ్చిన 100 కుటుంబాలు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలంలో నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ బచ్చల నరసింహారెడ్డి, రైల్వే కోడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరియు అన్నమయ్య జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరి కండువా కప్పుకున్నారు. నరసింహారెడ్డి ఆధ్వర్యంలో 100 కుటుంబాలు చేరారు. ముక్కా రూపానందరెడ్డికి పెనగలూరులో పొల్లిమేరలో గజమాలతో డప్పు వాయిద్యాలతో పటాసులు కాలుస్తూ ర్యాలీతో ఆహ్వానించారు. ముక్కా రూపానందరెడ్డి మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి కాంగ్రెస్ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని పరిపాలన చేశారు. అభివృద్ధి శూన్యం అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నా మీద నమ్మకంతో ఇన్ఛార్జ్ మరియు అన్నమయ్య జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవిని ఇచ్చారు. ఆయన నమ్మకాన్ని బొమ్మ చేయను. కోడూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని, ఇప్పటికే పలుచోట్ల సీసీ రోడ్లు, పలు కార్యక్రమాలు మొదలు పెట్టానని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిగా చేరినటువంటి పెనగలూరు మండలం, పెనగలూరు పంచాయతీ మాజీ సర్పంచ్ గౌరవనీయులు సీనియర్ నాయకులు బిఎల్ నరసింహారెడ్డి గారిని సభను ఉద్దేశించి ప్రసంగంగా కోరుతున్నాం. నరసింహారెడ్డి నాయకత్వం, నరసింహారెడ్డి నాయకత్వం, నరసింహారెడ్డి నాయకత్వం. ఈరోజు మన జిల్లా అన్నమయ్య జిల్లా డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ ముఖానందరెడ్డి గారు, కోడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు కూడా ఆయన ఆధ్వర్యంలో ఈరోజు నేను తెలుగుదేశంలో చేరదలుచుకున్నాను. ఈరోజు మీరందరూ ఇక్కడ ఇచ్చేసిన దానికి చాలా సంతోషంగా ఉంది. పోతే ముఖానందరెడ్డి గారి గురించి కొంత చెప్పాల్సి ఉంటుంది. ఆయన సౌమ్యుడు, చాలా మంచివాడు, అందరికీ కావాల్సినవాడు, ప్రతి ఒక్కరికి సాయం చేయాలి, ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతోనే ఆయన రావడం జరిగింది. ఆయన పోయి కలవడం జరిగింది. ఆయన చెప్పిన వాళ్ళకి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన అత్యధిక మెజారిటీతో గెలవడం కూడా జరిగింది. గంజికుంట మల్లికార్జున, గంజికుంట వెంకటస్వామి, గంజికుంట వెంకటస్వామి, గంజికుంట గంగయ్య, గంజికుంట చీను, గంజికుంట పెద్ద వెంగయ్య, గంజికుంట వాసు, గంజికుంట వెంకట సుబ్బయ్య, గంజికుంట బుజ్జయ్య, బిఎల్ నరసింహారెడ్డి గారిని గజమాలతో సత్కరిస్తున్నారు. అదేవిధంగా వెంకటేష్ యాదవ్ నాయకత్వం, రూపానందరెడ్డి నాయకత్వం, రూపానందరెడ్డి నాయకత్వం, నరసింహారెడ్డి నాయకత్వం. జై తెలుగుదేశం. కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన నాయకులకి, కార్యకర్తలకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఎంతో శుభదినం. ఎందుకంటే పెనగలూరు మండలంలో మన నరసింహారెడ్డి అన్న తెలుగుదేశం పార్టీలో చేరుకున్నందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున. కోడూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది తెలుగుదేశం పార్టీలో చేరడానికి నన్ను అడగడం జరిగింది. నేను ఎవరిని ఎంకరేజ్ చేయలేదు. మొట్టమొదటిసారిగా
మన నరసింహారెడ్డి అన్నను చాలా మంచి మనసు చాలా మంచిది, 10 మందికి ఉపయోగపడే వ్యక్తి అని మొట్టమొదటిసారిగా నరసింహారెడ్డి అన్నను తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం జరుగుతుంది. దీనికి మనస్ఫూర్తిగా అన్నను తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నా. మీరు తప్పకుండా కోడూరు నియోజకవర్గాన్ని ఒక ప్రత్యేక నియోజకవర్గంగా తీర్చిదిద్ది మీ అభివృద్ధి చేయాలి సార్ అని చెప్పి కోరడం జరిగింది. వాళ్ళు మనస్ఫూర్తిగా కోడూరు నియోజకవర్గానికి, ఎందుకంటే 2 చైర్మన్ పదవులు, ఒక విప్ పదవి, 2 డైరెక్ట్ పదవులు మన కోడూరు నియోజకవర్గానికి వచ్చాయంటే మన మీద ఎంత అభిమానం ఉందో మన ముఖ్యమంత్రి గారికి కానీ మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి కానీ మీరు అర్థం చేసుకోవాలా. కాబట్టి మన పిల్లలు చదువుకోవడానికి ఒక కాలేజీ అనేది కోడూరు నియోజకవర్గంలో ఒక ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాలనే ఆలోచనతో మన అన్నమయ్య కాలేజీ మన గంగిరెడ్డి గారిని అప్రోచ్ కావడం జరిగింది. ఆయన ల్యాండ్ కూడా చూశాడు కోడూరు నుంచి తిరుపతి మధ్యలో. తప్పకుండా మన కోడూరు నియోజకవర్గానికి మన ప్రజలు ఇక్కడే మన పిల్లలు చదువుకోవడానికి ఒక ఇంజనీరింగ్ కాలేజీ కూడా త్వరలో రాబోతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నా.